ఎన్నో అంచనాల మధ్య మరెన్నో అవాంతరాలను దాటుకుంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ఆడియన్స్ ముందుకైతే వచ్చింది భయ్య. సో ప్రపంచవ్యాప్తంగా మిక్స్డ్ టాక్ సంపాదించుకొని సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుంది గేమ్ చేంజర్. సో ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ్ చరణ్ మూవీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసుకోబోయే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకొని కంటెంట్ నేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. సో శంకర్ బ్రాండ్ రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగిందని ఫిల్మ్ నగర్లో టాక్. ఇక పాటలు, టీజర్, ట్రైలర్తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు సోలోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో రికార్డ్ స్థాయి బిజినెస్గా ట్రేడ్ పండితులు చెప్తున్నారు భయ్య. సో నైజాంలో 43 కోట్ల బిజినెస్, ఆంధ్రాలో 75 కోట్లు, సీడెడ్లో 25 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. మొత్తంగా ఒక్క ఆంధ్రాలోనే ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. ఇక నైజాంతో కలిపి 145 కోట్ల రూపాయల బిజినెస్ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. అయితే RRR రామ్ చరణ్ కెరీర్లో అత్యధిక వసూలు ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా కావడంతో ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో ఆయన దూసుకువెళ్తున్నారని చెప్పాలి. ఇక గత నెలలో అల్లు అర్జున్ పుష్ప 2తో రికార్డులు దుమ్ము దులిపాడని చెప్పాలి. ఈ నేపథ్యంలో అంతా గేమ్ చేంజర్ ఓపెనింగ్స్ వసూలుపైనే మాట్లాడుకుంటున్నారు భయ. అయితే స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా గేమ్ చేంజర్ భారీ క్యాచ్ చేసుకుందని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల రేంజ్ లో కాకపోయినా ఉన్నంతలో గేమ్ చేంజర్ బాగా రచ్చ చేసిందని చెప్పాలి. తొలి రోజు తెలుగులో 44 కోట్లు, తమిళంలో 2 కోట్ల 26 లక్షలు, హిందీలో 8 కోట్లు, కర్ణాటక మలయాళంలో 36 లక్షలు, ఓవర్సీస్ లో 4 కోట్ల చొప్పున ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. సో రామ్ చరణ్ గత చిత్రం RRR తొలి రోజు 140 కోట్లు పైగా వసూలు సాధించిన సంగతి తెలిసిందే. అయితే సోలో హీరోగా వినయ్ విజయ్ రామ ఓపెనింగ్స్ 34 కోట్లు. ఈ రికార్డును రామ్ చరణ్ బద్దలు కొట్టాడని చెప్పాలి. అయితే సంక్రాంతి సెలవులు వీకెండ్ నేపథ్యంలో గేమ్ చేంజర్ వసూలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.